ముఖ్యంగా నాకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉండేవండి, అవి తగ్గాయి. నేను నార్మల్ గా జ్యూసెస్ తాగినా ఎక్కువగా లెమన్ జ్యూస్ తాగుతాను, ఆరెంజ్ జ్యూస్ తాగుతాను, గ్రేప్ జ్యూస్ తాగుతాను. ఈ గ్లూటా డిలైట్ లో వాటన్నిటికి సంబంధించి ఉన్నాయండి. అయితే ఫస్ట్ నేను ఇది తీసుకునేటప్పుడు 1 month వాడి వదిలేద్దాం అనుకున్నానండి, కానీ మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు నేను తీసుకుంటాను మీ దగ్గర నుంచి. ఫస్ట్ అయితే ఎలా వాడాలో చేసి చూపిస్తాను. దీంట్లో ఒక గ్లూటా డిలైట్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. దాంట్లో కాటన్ ఉంటుంది, ఎందుకంటే బయట ఎన్విరాన్మెంట్ కి అది ఎక్స్పోజ్ కాకుండా ఉండడం కోసం. నేను చిన్నప్పుడు ఎక్కువగా లెమన్ పెప్పర్మెంట్లు నాకు అలా పెట్టుకొని చూ చేస్తూ ఉండేదాన్ని. చూసారుగా చిన్నప్పుడు మనం తిన్న పిప్పర్మెంట్ లా ఎలా కనిపిస్తుందో. అవును, ఇప్పుడు దాన్ని మీరు నీళ్ళల్లో వేసినారంటే కరుగుతుంది. అది ఇది కూడా భలే మజా వస్తుందండి రోజు నాకు మార్నింగ్ దాన్ని వేసుకుంటే బుస బుస అంటది. ఇప్పుడు చూడండి, అది చిన్నప్పుడు అంటే అది కొంచెం అది ఎఫర్సెంట్ టాబ్లెట్ మేడం, అది అందువల్ల అది కొంచెం బుసుబుస్ అని చెప్పేసి మొత్తం వాటర్లో కలుస్తుంది అనమాట. ఫస్ట్ కొంచెం హేజీగా ఉంటుంది ఆ డ్రింక్, కాసేపు అయిన తర్వాత కలిసిపోయి యూనిఫామ్ డ్రింక్ అయ్యి యూనిఫామ్ లిక్విడ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. మీరు లాస్ట్ టైం తాగినారు, ఇప్పుడు మామూలుగా వాడుతున్నారు, ఇప్పుడు కూడా ఇది చేస్తున్నారు. రోజు నేను ఎంజాయ్ చేస్తున్నానండి. అది ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ ఎంటీ స్టొమక్ తో దీని వేసుకుని, అఫ్కోర్స్ నేను తాగుతున్నాను కాబట్టి తీసుకునేటప్పుడు నోటికి తీయగా తగులుతుంది. తీయనప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది మనకు. మార్నింగ్ అంటే కాఫీలు టీలు ఎప్పుడెప్పుడో తాగుంటుంది, అది వేరే విషయం. కానీ దీన్ని తాగినప్పుడు ఏంటంటే మనకు ఒక ఫీలింగ్ ఏముంటుంది అంటే మన స్కిన్ బాగా వస్తుంది అని మన మైండ్ సెట్ ఉంటుంది. అది ఒక పాజిటివ్ ఫీలింగ్, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. మీరు తాగండి ఫస్ట్, తర్వాత ఖచ్చితంగా తాగండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, చిన్నప్పుడు మనం లిమ్కా మిరిండా లాంటివి తాగితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అంటే మళ్ళీ మనం చైల్డ్హుడ్ మెమరీస్ లో కూడా వెళ్ళొచ్చు రోజు గ్లూటా డిలైట్ తాగితే. అంటే మామూలుగా ఏంటంటే మేడం, ఎనీ సప్లిమెంట్ తీసుకునేటప్పుడు జనరల్గా నీళ్ళలో కలుపుకునేదైనా సరే, పౌడర్గా తీసుకునేదైనా సరే, ఎక్కడో ఒక దగ్గర కొంచెం మెడికేటెడ్ స్మెల్ వస్తుంది బేసిక్గా ఎనీ సప్లిమెంట్. ఇప్పుడు మనకు గ్లూటా డిలైట్కి ఆ ఇష్యూ లేదు. మీరు తాగేటప్పుడు అసలు మీరు కళ్ళకు గంతలు కట్టి న్యాచురల్ ఆరెంజ్ జ్యూస్ పెట్టి ఈ జ్యూస్ పెట్టి ఇచ్చినా కూడా డిఫరెన్స్ తెలుసుకోలేరు అనమాట. అంటే న్యాచురల్ ఆరెంజ్ జ్యూస్ ఫిల్టర్ చేసి దీన్ని పెట్టిస్తే గనక డిఫరెన్స్ తెలుసుకోవాలి. అంటే అంత న్యాచురల్గా ఉంటుంది. సోడా లాంటిది ఏదైనా యాడ్ చేస్తారా? లేదండి. ఓన్లీ ఎఫరెసెంట్ టాబ్లెట్ రావడం కోసం కొన్ని ఎక్సిపియన్స్ యాడ్ చేస్తారు, కానీ మిగతాదంతా ఏం కాదు, అలా ఏం లేదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే టీ కాఫీ లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా వాటిని పక్కన పెట్టేసి గ్లూటా డిలైట్ తాగడాన్ని మొదలు పెడుతుంటారు. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. సుబ్రహ్మణ్యం గారు, మనం చేసిన గ్లూటా డిలైట్ లాస్ట్ టైం నాకు నవ్వు వస్తుంది. ఫుల్ కామెంట్స్ వచ్చాయి. కొన్ని కామెంట్స్ చదివి వినిపించనా? ప్లీజ్ చదవండి, నేను సమాధానం చెప్తాను, మీరు చదవండి. మరి ఆయన ఫేస్ మెరవడం లేదు ఎందుకు అని అడిగారు. ఇంకొకటి, మిమ్మల్ని చాలా మంది డాక్టర్ అనుకుంటున్నారు, మీరు ఎవరో ఒక్కసారి చెప్పండి. నేను చెప్తాను. నాకు ఫార్మాస్యూటికల్లో అంటే ఫార్మాలో 25 years ఎక్స్పీరియన్స్ మేడం. సో 8 years సేల్స్లో ఉండి ఆ తర్వాత నేను మార్కెటింగ్ మూవ్ అయ్యి బాంబే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాను అనమాట. సో ఇన్ని సంవత్సరాలు మెడిసిన్స్ గురించి చదవడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో నా హాఫ్ లైఫ్ ఫార్మాస్యూటికల్స్లోనే నడిచింది. అందుకనే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇన్ డీటెయిల్డ్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. బై క్వాలిఫికేషన్ మైక్రోబయాలజిస్ట్, నేను సైన్స్ గ్రాడ్యుయేట్. సో ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ అంతా కలిసి మనం ఫార్మాస్యూటికల్ గురించి, ఈ ప్రొడక్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా మీరు చూసినారంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో గూగుల్లో 4 పాయింట్లు చదివేసి వచ్చి వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకుండా కెమెరా ముందర నిలబడి మాట్లాడేసి వెళ్ళిపోతారు. 4 క్వశ్చన్లు వాళ్ళు అడిగితే సమాధానం చెప్పలేరు. బట్ మన కేసులో అది కాదండి. వీ కెన్ ఆన్సర్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు అడగండి, నేను చెప్తాను. అయితే మీరు వాడడం లేదా, మీకు నమ్మకం లేదా? దానికి నేను సమాధానం చెప్తాను. ముందు మీరు యూజ్ చేయండి అని కూడా చెప్పారు. ఖచ్చితంగా. ఇప్పుడు మనకు ఆ వీడియో చేసేటప్పటికి నేను అప్పుడే స్టార్ట్ చేసినాను మేడం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్లూటా డిలైట్ ఇది ఏదైనా బయట మేకప్ కాదు, పార్లర్లోకి వెళ్ళి పూసుకొని వచ్చేస్తే ఓ అబ్బాని కనపడటానికి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి గ్లూటా డిలైట్ ఎలా పనిచేస్తుంది అంటే, దాంట్లో ఉన్న గ్లూటథయాన్ మనకు 2 రకాల మెలనిన్ ఉంటుంది. యూ మెలనిన్, ఫియో మెలనిన్ ఉంటుంది. యూ మెలనిన్ ఎక్కువగా కానీ రిలీజ్ అయితే మొహానికి కొంచెం నలుపు రంగు వస్తుంది. ఫియో మెలనిన్ కానీ రిలీజ్ అయితే మొహానికి కొంచెం గోధుమ కలర్ రంగు వస్తుంది. ఇప్పుడు మనకు గ్లూటా డిలైట్లో ఉండే గ్లూటథయాన్ ఏం చేస్తుందంటే, ఈ యూ మెలనిన్ కంటెంట్ని తగ్గించి ఫియో మెలనిన్ కంటెంట్ని పెంచుతుంది. సో ఆబ్వియస్గా ఫేస్ గ్లో వస్తుంది, గోధుమ రంగు వస్తుంది, షైనింగ్ వస్తుంది, టైట్నెస్ వస్తుంది, అక్కడక్కడ మచ్చలు ఉంటే పోతాయి, ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది. ఈ విధంగా గ్లూటథయాన్ పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లూటథయాన్ అనేది ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్, అది మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. ఇది అమైనో యాసిడ్స్తో రెడీ అవ్వబడుతుంది. ఏదంటే సిస్టిను, గ్లైసిను, గ్లూటామిక్ యాసిడ్ అని చెప్పేసి 3 అమైనో యాసిడ్స్తో తయారవబడుతుంది ఇది. సో ఇది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి మన శరీరం లోపల ఉండేటటువంటి మలినాలన్నిటినీ
బయటతో వస్తుంది. ఇలాంటి 2 రకాలైనటువంటి యాక్షన్స్ చేయడం ద్వారా మనకు మొహంలో గ్లో అనేది బాగా కనిపిస్తుంది. మీరు చాలాసార్లు మనం వినే ఉంటాము, మొహం చూసి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండారో చెప్పగలమని చెప్పి అంటారు. వాళ్ళ ఆరోగ్యం మొహాలు కనపడిపోతుంది అంటారు. సో ఆ రకంగా ఇదేంటంటే తీసుకోవడం ద్వారా కొద్ది రోజుల పాటు ఖచ్చితంగా ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మనం చెప్పేది ఏంటంటే జనాలకి కనీసం 3 months వాడమని చెప్తాం. ఎందుకంటే ఒకరి శరీరంలో 1.5 నెలలకు రెస్పాండ్ అవ్వచ్చు, ఒకరి శరీరంలో నెలకు అవ్వచ్చు, ఒకరి శరీరంలో 3 నెలలకు అవ్వచ్చు, 2 నెలలకు అవ్వచ్చు. మోరోవర్ బయట తిరిగేటప్పుడు ఏంటంటే మనకు సన్ స్క్రీన్ కంపల్సరీ వాడుకోవాలి. ఏంటి గ్లూటాడిలైట్ డ్రింక్ తాగేటప్పుడు సన్ స్క్రీన్ కూడా వాడుకోవాలి. సో ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉండండి కమింగ్ 3 monthsలో ఐ లుక్ డెఫినెట్లీ బెటర్. ఖచ్చితంగా బాగా కనిపిస్తుంది. ఇట్స్ అ సైన్స్ అండి, ఇదే మ్యాజిక్ కాదు, ఇది ఇట్స్ అ సైన్స్. అండ్ గ్లూటాథైన్ ఈజ్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ మాలిక్యూల్ ఫర్ ది స్కిన్ హెల్త్. సో ఖచ్చితంగా వస్తుందండి దానికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. అయితే ఇందులో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ప్రెగ్నెన్సీ వాడచ్చా అనేసి అడిగారు. నేను దీంట్లో చెప్తాను. ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్లో ఇన్ జనరల్గా మనం ఏది రికమెండ్ చేయం, ఎందుకంటే ఇవి 2 సెన్సిటివ్ కేసెస్. బ్రెస్ట్ ఫీడింగ్లో బేబీ మిల్క్ తాగుతూ ఉంటుంది. మదర్ ఏం తీసుకున్నా కొంత కంపోనెంట్ ఆఫ్ ఆ డ్రగ్ కానీ సప్లిమెంట్ కానీ మిల్క్ ద్వారా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్స్ సలహాలు లేకుండా ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ ఫీడింగ్లో ఎవ్వరు తీసుకోకూడదు. అంటే కొంతమంది సేల్స్ పుష్ చేయడం కోసం ఏం కాదు తీసేసుకోండి అంటారు, దయచేసి నమ్మద్దు. సుబ్రహ్మణ్యం గారు, గ్లూటాడిలైట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని చాలా మంది అడుగుతున్నారు. గ్లూటాథైన్ అన్నది ఒక డైటరీ సప్లిమెంట్ మేడం, ఇట్ ఈస్ నాట్ ఏ డ్రగ్. డ్రగ్ అయితే మనం ఈ విధంగా డైరెక్ట్గా చెప్పి కొనమని చెప్పలేము, గవర్నమెంట్ రూల్స్ కూడా ఒప్పుకో. ఇదేంటంటే డైటరీ సప్లిమెంట్, ఫుడ్ లైసెన్స్తో అప్రూవ్ కాబడినటువంటి ఒక ప్రోడక్ట్. అందులో మనం ఏం చెప్తున్నాము, రోజుకు ఒక్కసారే తీసుకోమని చెప్తున్నాం. మనం ఏమో 2 times తీసుకోమని చెప్పట్లేదు, 3 times తీసుకోమని చెప్పట్లేదు. సో రోజుకు ఒక్కసారి తీసుకుంటే ఇది వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టు స్కిన్ హెల్త్తో పాటు వాళ్ళ లివర్ని డీటాక్స్ చేస్తుంది, వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుతుంది, వాళ్ళ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని బయటకు వస్తుంది. ఈ గ్లూటాథైన్ బీయింగ్ ఏ మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్, ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కామ్ డౌన్ చేయడం వల్ల వాటన్నిటి నుంచి కూడా వాళ్ళకు ఉపశమనం దొరికే ఛాన్స్ ఉంది. నాట్ ఓన్లీ స్కిన్ హెల్త్, సో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సే లేదు, ప్రొవైడెడ్ మనం డైలీ ఒక టాబ్లెట్ తీసుకోమని చెప్పి చెప్తాను. అయితే ఈ గ్లూటాడిలైట్ రేట్ ఎంత అని అడుగుతున్నారు, ఎలా కాంటాక్ట్ చేయాలని అడుగుతున్నారు. మేడం దీంట్లో మనకి ఈ వీడియోలో ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఫర్దర్గా వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి వాళ్ళకి నచ్చితేనే తీసుకోమని చెప్తాం. మన పాయింట్ ఏంటంటే ఈ గ్లూటాడిలైట్ గురించి ఎవిడెన్స్ బేస్డ్గా క్లినికల్ ట్రయల్స్లో ఏమి నిరూపించబడిందో ఆ ఇన్ఫర్మేషన్ని చెప్తాం. ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత వాళ్ళకి ఫర్దర్గా డౌట్ క్లియర్ అవడానికి గూగుల్లోకి కొడితే గూగుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. దాన్ని చదివిన తర్వాత మనం చెప్పింది విన్న తర్వాత వాళ్ళకంటూ ఒక కామన్ సెన్స్ ఉంటుంది. అది ఎస్ యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ బై ఇట్, యూ కెన్ ట్రస్ట్ ఇట్ అని చెప్పిన తర్వాత తీసుకోమని చెప్తాం. సుబ్రహ్మణ్యం గారు, గ్లూటాడిలైట్ని ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయవచ్చు? మనం ఏం చెప్తామంటే ఎవిడెన్స్ 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకు కూడా ఉంది, బట్ వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. మనం ఏం చెప్తామంటే 18 years అబవ్ ఎవరున్నా కానీ తీసుకోమని చెప్పి చెప్తాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఆస్మాటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే, ఆస్మాతో సఫర్ అవుతున్నారు అంటే వీ టెల్ దెమ్ నాట్ టు టేక్. గ్లూటాడిలైట్కి సంబంధించి ఫస్ట్ వీడియో చేసిన తర్వాత నేను కూడా దీన్ని వాడడం మొదలు పెట్టానండి. ఇప్పుడే నేను ఫీడ్బ్యాక్ కూడా చెప్పాను. మొత్తానికి గ్లూటాడిలైట్కి నేను ఫ్యాన్గా మారిపోయాను. అన్నిటికీ మించి గ్లూటాడిలైట్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెడుతూ ఉండండి. ఆ కామెంట్స్కి మేము రిప్లై ఇవ్వడానికి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ అండి.